హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే ముక్కనుమ రోజు రథం వేసి లాగుతాం కదా, సో అదనమాట. నేనైతే రథం ఇలా వేసేసాను. పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో కదా నిజంగా. ఇవన్నీ కూడా పెళ్లి టైంలో వేసిన చామంతి మొక్కలు అవి అనమాట. సో ఇవైతే కొన్ని కట్ చేసి ఇంకా రథంలో వేద్దాము, పువ్వులు కూడా పెట్టుకుంటాం కదా, ఇంకా అందుకని అవైతే కొన్ని కట్ చేసి వేస్తున్నాను అనమాట. బాగున్నాయి మామా, మొన్న సంక్రాంతి రోజు వచ్చు మనోడ వచ్చారు. అదిగో నీ కూతురు చూడాలరే ఇటు ఇప్పుడు రావడం దగ్గర తీసుకెళ్ళి నిన్నే చెప్తాను. ఇక కొన్ని చామంతులు కోసాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ పారిజాత పూలు చెట్టు ఉందన్నమాట. సో అవి కూడా కొన్ని తీస్తున్నాను. ఇవి చెట్టువి కోయకూడదంట, కింద వేసినవి మాత్రమే, అంటే అవి రాలుతాయి కదా కింద, అవి మాత్రమే తీసుకోవాలంట. మా దీపిక అయితే ఇక్కడ సంచేసింది, బట్ ఆ కల్లాపు అవి ఇవి వేయడం వల్ల ఎట్లా అంటే అట్లా ఉంది. సో అందులోవే కొన్ని ఆ పువ్వులు అయితే తీసాను. ఈ పువ్వులంట దేవతా వృక్షం అంట ఫ్రెండ్స్, పారిజాత చెట్టు అంటే. అందుకని చెప్పి ఆ చెట్టు మీద చెయ్యి వేసి పువ్వు కొయ్యకూడదంట, ఎవరో చెప్పారు. సో అందుకనైతే కింద ఏరి అవైతే కొన్ని తీసుకొస్తున్నాను అనమాట. ఆ పువ్వులు ఈ పువ్వులు మొత్తం అన్నీ కూడా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. అలా యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే ఈ పువ్వులన్నీ కూడా నేను కొన్ని ఏరుకున్నాను కదా, కొన్ని చామంతి పువ్వులు కూడా కోసాను కదా, అవి ఇవి ఇంకా మన ఇంటి దగ్గర కింద గులాబీలు ఉన్నాయి చూసారా, ఎంత బాగున్నాయి కదా. బాగా అనిపించినాయి. ఈ కలర్ చామంతులు కలర్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ పువ్వులన్నీ అయితే తీసుకెళ్ళి ఇంకా రథంలో వేద్దాము. ఇంక ఇంటి దగ్గర గులాబీ మొక్క ఉంది కదా, అవి కూడా ఒక పువ్వేమో కోసాను, కోసి అవి మొత్తం అన్నీ కూడా రథంలో వేసాను అనమాట. ఇంకా తర్వాత అయితే రథాన్ని రెడీ చేసేసాం కదా, ఇప్పుడైతే రథాన్ని లాగాలి ఫ్రెండ్స్. అతి కష్టంగా అయితే కొంచెం దూరంగా లాక్కెళ్ళాను. అయితే పెద్దమ్మ ఏం చెప్పిందంటే, మన మగ్గు చేతిలో మగ్గు ఉంది కదా, ఆ డబ్బాలో ఉన్న ముగ్గంతా కూడా అయిపోవాలంట, అది అయిపోయేంత వరకు వెయ్యాలంట. ఇంకా టైం లక్ ఏంటంటే కొంచెం ముగ్గే ఉంది అందులో ఉన్నది అయిపోవాలంటే నేను ఏ రోజు వరకు వెళ్ళాల్సి వద్దును. సో అక్కడ ఉన్నది అయితే అక్కడ వరకు అయిపోయిందనమాట. పక్కన మా దీపిక ఆల్రెడీ లాగిన తాడు ఉంది, ఆ తాడులో అయితే కలిపేశాను నేను. నీకు వచ్చిందే వీడియో తీడు. మా ఎక్కండి అట్టేసి వాళ్ళ ఉడకని దాన్ని తిరగేసిలా ఉన్నప్పుడు రేగుతో సహా ఇప్పుడు ఏ చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నాయి మరి. నేను అక్కడ కింద నుంచి వచ్చేసరికి అయితే అక్క ఇక్కడ టిఫిన్లు వేసేస్తుంది అనమాట. బొంబాయి చట్నీ చేసింది గిన్నె నిండా. సో అందరూ మాకు బొంబాయి చట్నీ పిచ్చోళ్ళు అనమాట. బొంబాయి చట్నీ అంటే శనగపిండి చట్నీ అండి, మేమైతే బొంబాయి చట్నీ అంటాము. అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో చింతామణి చట్నీ అంటారు, ఇంకా అక్కడ తెలంగాణ సైడ్ బేసన్ అంటారు. సో ఆ చట్నీ అయితే మేము వేసుకొని తింటున్నాము. ఇడ్లీలో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పొద్దున్న హడావిడి అది అంతా అయిపోయింది. సాయంత్రం వచ్చేసి గోరింటకు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం కలిపి. అక్క అయితే రుబ్బేస్తుంది అనమాట ఓ పక్కన, మేము ఓ పక్కన పెట్టేసుకుంటా ఉన్నాము. సగం రుబ్బేసి ఇచ్చేసింది మిక్సీ చేసి. ఇంకా పెద్దమ్మ అయితే పెట్టేసుకుంది ఆల్రెడీ, చెయ్యంత ఖాళీ లేకుండా. చుక్కలు పెట్టిన తర్వాత కలుపుద్దేమో చూడాలి. ఇంకా పెద్దమ్మ పెట్టేసుకుంది, ఈ పక్క పిన్ని పెట్టుకుంటుంది, ఈ పక్క నేను. అమ్మ పెట్టుకోలేదు, అమ్మకి కొంచెం నీరసంగా ఉంది, కొంచెం ఫీవర్ టైపు. సో ఇంకా మళ్ళీ గోరింటాకు పెట్టుకుంటే అది చలి జ్వరం కింద ఉంటుంది కదా,
మనకి నార్మల్గా గోరింటాకు పెట్టుకుంటేనే చలి చలిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా అందుకని అమ్మని వద్దంటే అమ్మ అయితే మానేసింది. మేమైతే మొత్తం కాళ్ళకి చేతులకి మొత్తం పెట్టేసుకుంటున్నాం అనమాట. మేము ఎప్పుడు వచ్చినా కూడా అందరం ఉన్నామంటే ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా, అలా అని చెప్పి ఇంకా మొత్తం ఒక సొగరైతే అమ్మమ్మ ఉంటుంది. అమ్మమ్మ మొత్తం కోసేస్తుంది. కోసేసి మొత్తం అదంతా చెత్త ఇవన్నీ క్లియర్ చేసి పక్కన పెడుతుంది. తర్వాత ఎవరో ఒకరు మిక్సీ చేసేస్తే ఇంకా సాయంత్రం అందరం కలిపి పెట్టుకుంటాం అనమాట. ఆ నైట్ అయితే నిద్ర ఉండదు. పెద్దమ్మ చూసారా మంచిగా మొత్తం ఖాళీ లేకుండా పెట్టేసింది. ఆ నైట్ పెట్టుకున్న రోజు నిద్ర ఉండదు. ఆ గోరింటాకు పెట్టేసుకొని టీవీలో ఏదైనా సినిమా ఉంటే సినిమా చూసుకుంటా కూర్చుంటాం అనమాట. అలా అయితే నడుస్తుంది. పిన్ని అయితే ఇంకా చుక్కలు పెట్టి దాని చుట్టూ ఆకులు పెట్టి అన్నీ పెట్టిందనమాట. ఇంకా తర్వాత నాకు పెట్టమంటే నాకు కూడా పెడుతుంది. ఇంకా నాకు కూడా చేతిలో ఆకుల్లాగా పెట్టి పిన్ని అన్నాను. అందుకని అయితే మేడం నాకు పెడుతుంది అనమాట. ఇంకా కాళ్ళు పట్టేసినాయి. సర్లే కాసేపు చాపుకొని కూర్చుందామని చెప్పి అక్కడ కూర్చున్నాను. మా పెద్దమ్మ అటు చేస్తే ఇటు చేస్తే నా కాళ్ళ మీద చుక్కలన్నీ లాగేసిలా ఉంది. గోరింటాకు కూడా మేము కాళ్ళకు కూడా సైడ్ చుక్కలే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చాలామంది ఇలా గీతల్లా పెట్టుకుంటారు కదా, మాకేమో ఇలా చుక్కలు అలవాటు అయిపోయినాయి. ఇంకా అందువల్ల చుట్టూరు అలా పెట్టుకోము. మా రగ్గడైతే ఆ గోరింటాకు చూసి పేడలా ఉందంటాడు. చూస్తాక పేడలా ఉన్నా కూడా పండిన తర్వాత చాలా అందంగా ఉంటుంది కదా. సో అందుకని మేమైతే గోరింటాకుని అస్సలు మిస్ చెయ్యము. అదనమాట మా గోరింటాకు పండగలు, రథాలు స్టోరీలు అయితే ఇలా నడుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అందరం గోరింటాకు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. తిని పెడుతుంది నాకు పెద్ద ముట్టుకుంటూ చేత్తో తిను చేతితో కలుపుకోండి. ఇంకా అందరం ఇక్కడ మేము బిజీగా గోరింటాకు పెట్టుకుంటా ఉంటే పక్కన మా బబ్లు కూర్చున్నాడు కదా, వాడైతే ఫోన్ చూసుకుంటా ఉన్నాడు అనమాట. మీ గోల మీది నా గోల నాది అని చెప్పి ఆ పని మీద ఉన్నాడు. పెద్దమ్మకైతే ఆకలి వేసేస్తుందంట, అందుకని గోరింటాకు తీసేస్తా అంటుంది. ఒక చేతి గుంజుకుని ఒక చేతితో తినేదానికి ఆమెమో కడిగేస్తా అంటుంది. అలా ఉంది పెద్దమ్మ పని. ఇక్కడ పిల్లలైతే మంచిగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆడుకుంటూ దుంకుకుంటూ కేకలు వేసుకుంటూ వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరి పళ్ళ మీద అయితే వాళ్ళు ఉన్నామన్నమాట. ఇలా ఈరోజు వీడియో అయితే సరదాగా ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.